శరాపులు కేరూబులు దేవదూతలు స్తుతించగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడని పొగడగా, సర్వలోకమంతా మీ మహిమతోనే నిండి ఉన్నది దేవా. ఆరాధన మీకే యేసయ్యా, ఆరాధ్య దైవమా, అనుబంధము మీతో దేవా, జీవితాంతము. విలువైన రక్తం సిందించినావు, విలువైన రక్తం సిందించినావు, మా రక్షణ కొరకై మీకే స్తోత్రము, మా రక్షణ కొరకై మీకే స్తోత్రము. ఆరాధన మీకే యేసయ్యా, ఆరాధ్య దైవమా. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి వేళ సమయంలో ఈ సభల ప్రయాస వ్యర్థం కాకూడదు తండ్రి. ఒక్క మాట మాట్లాడు తండ్రి, ఒక్క మాట మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి తండ్రి. మీరే మాట్లాడండి. కేవలం అల్పుణ్ణి, వట్టివాడిని, అజ్ఞానినని, బలహీనుడని ఒప్పుకుంటున్నాను ప్రభువా. నన్ను పూర్తిగా మరుగుపరచండి. ఆత్మస్వరూపిగా మీ ఆత్మస్వరాన్ని, మీ దైవస్వరాన్ని మీరు వినిపించండి తండ్రి. ప్రజలను తృప్తిపరచండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ రాత్రి ఒక నూతనమైనటువంటి మలుపు తిరగటానికి సహాయం చేయండి. రూపాంతరపు అనుభవానికి నడిపించండి. ఆది నుండి అంశం వరకు మీ ఆధ్వర్యంలో కార్యమునంతటినీ దీవెనకరంగా జరిగించమని మా ప్రభువును ప్రియ రక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. అందరూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ నామమున మరొక్కసారి మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుండి 12వ వచనం వరకు చదువు. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోచుండగా యేసు, యాగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తీసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. యోహాను గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. స్త్రీలు కనిన వారిలో
యోహాను చాలా గొప్పవాడని ప్రభువు ప్రశంసిస్తూ అతని గూర్చి సాక్ష్యం ఇచ్చారు. కానీ అదే యోహాను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం అసంతృప్తిగా మాట్లాడిన సందర్భం మనకి ఇక్కడ కనపడుతుంది. కారణం ఏమిటంటే, బాప్తిసం ఇచ్చే యోహాను గారిని హేరోదు చెరసాలలో వేయించిన ఆ సందర్భాన్ని అతడు తలంచుకొని, మెస్సయ్య వస్తాడని ఎదురు చూశాం, ఆ మెస్సయ్య వచ్చాడని సంబరపడిపోయాం, కానీ ఇంత భయంకరమైనటువంటి ఘోరాలు జరుగుతూ ఉంటే ఈ మెస్సయ్య, ఈ యేసయ్య ఏమీ పట్టించుకోవట్లేదు. అసలు ఈయన ప్రవచన నెరవేర్పుగా వచ్చిన లోకరక్షకుడైన మెస్సయ్య కాదా? నాకు కొంచెం డౌట్గా ఉంది. అబ్బాయిలో మీరు ఒకసారి వెళ్ళి నా అనుమానాన్ని, నా సందేహాన్ని నేను నివృత్తి చేసుకోవడానికి ఆయన ఒక మాట అడిగిరండి. అయ్యా, రాబోవాడు నీవేనా, లేదంటే మేము మరొకని కొరకు కనిపెట్టాలా? నిజం చెప్పు, ఇలా అడగమని యోహాను గారు మమ్మల్ని పంపించారయ్యా అని చెప్పి జైల్లో నుండి యేసయ్య దగ్గరికి మనుషుల్ని పంపించి అడిగి రమ్మని అతడు చాలా అసంతృప్తితో ఈ మాటలు చెప్పి పంపించారు. ఇదే యోహాను గారు బాప్తిసం ఇవ్వడానికి వెనుకాడి యేసయ్యను గురించి ఏమని చెప్పాడు? మనందరికీ చాలాసార్లు ఆ వాక్య భాగాలు చదివి విని ఉంటాం. ఏమని చెప్పాడు? అయ్యా, నీ చేత నేను బాప్తిసం పొందవలసి ఉండగా నీవు నా చేత బాప్తిసం పొందటమా? ఇదేమాత్రం కూడా మంచిది కాదు, ఇది తగదు, మీకు బాప్తిసం ఇచ్చేంతటి వాడిని కాను అని చెప్పి అతడు తిరస్కరిస్తున్నప్పుడు నీతి యావత్తు ఇలా జరగడానికి ఇప్పటికీ కానిమ్మని యేసయ్య బదులిచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను గారు ప్రభువారి మీదకి దిగి వస్తున్నప్పుడు ఆకాశం నుండి గొప్ప గంభీర శబ్దం వినబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు కూడా ఈయన మాట వినండి అని చెప్పి అక్కడ పరలోకము నుండి, ఆకాశము నుండి గొప్ప శబ్దము, స్వరము వినబడగా యోహాను గారు కూడా విన్నారు, ఆశ్చర్యపోయారు. అరే, ఆయన గూర్చి యోహాను గారు సాక్ష్యం కూడా చెప్పారు. ఆయన శిష్యులను చూసి, అబ్బాయిలో ఇదిగో ఆయన వెళ్తున్నాడే, ఆయన ఎవరు అనుకుంటున్నారు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన సామాన్యుడేం కాదు, మనందరి కొరకు పరలోకము నుండి ప్రాయశ్చిత్తార్థమై బలిపశువుగా పంపించబడినటువంటి దైవ కుమారుడయ్యా అని చెప్పి తన శిష్యులతో కూడా సాక్ష్యం ఇవ్వటం జరిగింది. మరి ఇంతటి గొప్ప సాక్ష్యాలు చెప్పినటువంటి యోహాను గారికి కొంచెం కష్టం వచ్చేటప్పటికి, బాధ వచ్చేటప్పటికి తన ప్రాణం మీదకి వచ్చిందని ఇప్పుడు అతనికి అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు. నీవే నిజముగా దేవుని యొద్ద నుండి పంపించబడిన దైవ కుమారుడివే అయితే, నీవే లోకరక్షకుడు అయితే, నీవే పాపుల రక్షకుడు అయితే, నీవే యూదుల సంరక్షకుడు అయితే, యూదుల రాజుగా పుట్టినవాడవైతే, ఏదయ్యా నీ పవర్ ఏది, నీ శక్తి ఏది? నేనిప్పుడు జైల్లో పెట్టబడ్డాను, జైల్లోకి వెళ్లకుండా నన్ను కాపాడాలి కదా, రేపో మాపో నన్ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇది జరగకుండా నువ్వు ఆపాలి కదా. అలా జరగట్లేదంటే నిన్ను రక్షకుడు నీవేనా, మరొకరి కొరకు మేము కనిపెట్టాలా? ఇప్పటి వరకు నీ గురించి ఇలా జీవిస్తే మనకు చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపించినా, అదేవిధంగా రక్షణ పొంది పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారి జీవితంలో మాదిరికరమైన జీవితం చూసినప్పుడు ఆ విధంగా కూడా ఆనందం కలుగుతుంది.
వారిలా నేను కూడా బ్రతికితే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. ఒక ప్రక్కేమో లోకంలో ఉన్న ఆనందం, మరో ప్రక్కేమో పరలోకానికి సంబంధించినటువంటి మనుషులు జీవించే విధానం చూసినప్పుడు పర సంబంధమైన రక్షణ ఆనందం, ఈ రెండిటికి మధ్యలో సాతానుడు మనల్ని ఇరుకున పెట్టి చాలా విషయాల్లో శోధిస్తూ ఉంటాడు. అయితే ఈ రాత్రి మనం ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన చేస్తే ఈ పరలోకానికి ఈ లోకానికి ఈ మధ్యలో మరొక లోకం ఉంది, అది పాతాళ లోకం. ఇక్కడ జీవించే జీవితాన్ని బట్టే నీవు పరలోకానికి వెళ్తావా పాతాళ లోకానికి వెళ్తావా అనేది నీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఈ లోకం మనలను పాతాళ లోకానికి తీసుకుని వెళ్లకుండా, నరకలోకానికి తీసుకుని వెళ్లకుండా మనల్ని రక్షించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని వెతుక్కుంటూ పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని దారపోశారు. ఆ ప్రభువు చెప్తున్నారు ఏమనంటే, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించాను. యోహాను భక్తుడు అంటున్నాడు, ఈ లోకం ఒకవేళ మనల్ని భయపెట్టే విధంగా ఆయా సమస్యలు మనకు చూపించి, ఇదిగో దేవుడు చూసావా నీకేం మేలు చేశాడు, నీకేమైనా మేలు చేశాడా, నీ జీవితంలో ఏదైనా మార్పు అనేది కలిగిందా, ఎప్పుడు చూసిన సమస్యలు, దుఃఖం, వేదన, బాధలు ఇలాంటివన్నీ చూపించి మనల్ని కృంగదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారు ఇహలోక సంబంధమైన ఈ భౌతికమైనటువంటి పరిస్థితుల మీద వారు ఏమాత్రం కూడా మనసు పెట్టరు. ఈ లోకంలో నాకు మంచి జరిగినా జరగకపోయినా, ఈ లోకంలో నాకు మేలు జరిగినా జరగకపోయినా, నేను దేవుని మూలంగా పుట్టిన వ్యక్తినైతే దేవుడు నా పక్షంగా ఉంటారు ఖచ్చితంగా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నేను దేవుని మూలంగా పుట్టిన వ్యక్తినని నేను రుజువుపరుచుకోవాలి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు కూడా ఈ లోకాన్ని జయిస్తారు. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ రాత్రి మన విశ్వాసాన్ని పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మనకు ఎంత విశ్వాసం ఉంది? విశ్వాసం అనేది ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందిగా కనిపించినా వారికి ముందు చూపు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నాకు నష్టము, కష్టము, శ్రమ, బాధ కలిగినా రేపనే రోజున దేవుడు తప్పకుండా నాకు మేలు చేయగలిగిన సర్వశక్తి గల దేవుడు. ఎందుకంటే ఆయన భూమిని, ఆకాశమును, ఈ విశ్వమంతటిని సృజించిన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అలాంటి సృష్టికర్త అయిన దేవుడు మనకు చిన్ని చిన్ని విషయాల్లో సహాయము చేయలేనంత చేతకాని దేవుడైతే కానే కాదు. ఆమేన్. ప్రియులరా, ప్రకటన గ్రంథంలో ఒక 7 విషయాల్లో మనము జయించిన వారంగా ఉంటే గనక మన జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యతలు అక్కడ చాలా స్పష్టంగా ప్రభు తెలియచేయించారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చూడండి, ఇక్కడ జీవవృక్ష ఫలములు అనే మాటను మనం చూస్తాం. ఈ జీవవృక్ష ఫలము పరదేశులో ఉన్నట్టుగా ప్రభు చెప్తున్నారు. అసలు ఈ జీవవృక్ష ఫలము ఎక్కడ ఉండేది అని మనం ఆలోచన చేస్తే, ఆది కాండంలో ఏదోను తోటలో ఈ జీవవృక్ష ఫలం ఉండేది. అయితే ఈ ఏదోనులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలము
ఏ రోజున కూడా ఆదాము అవ్వలు పట్టించుకోలేదు, వారు తిననూ లేదు. ఈ ఏదెనులో ఉన్నటువంటి ఈ జీవవృక్ష ఫలము ఆదాము అవ్వలు ఆ రోజున తిని ఉంటే వారికి మరణం అనేదే ఉండేది కాదు. కానీ మరణకరమైన దానిని వారు తిని మరణం తెచ్చుకున్నారు. ఆధ్యాత్మికమైన మరణం వారు తెచ్చుకున్నారు. శారీరకంగా బాగానే ఉన్నారు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి మరణం తెచ్చుకున్నారు. అందుకు వారు దేవునికి దూరమైపోయారు. దేవునికి దూరమైపోయారు. దీనికి గల కారణం ఒక్కటే, వారు దేవుని మాటను నమ్మలేదు. ఎవరి మాట నమ్మారు? సాతాను మాట నమ్మారు, దేవుని మాట నమ్మలేదు. ఈ రోజు వరకు చాలా మంది దేవుని మాట నమ్మలేకపోతున్నారు. సాతాను మాటే నమ్ముతారు, లోక సంబంధుల మాటే నమ్ముతారు. లోక సంబంధమైనటువంటి మాటలు చాలా నమ్మికను పుట్టిస్తాయి, కానీ దేవుని మాట వింటారు కానీ నమ్మలేని బలహీనులుగా చాలామంది మిగిలిపోతున్నారు. నీవు నమ్మకపోవటమే నీ అపజయానికి కారణం. దేవుని మాట నమ్మకపోవటమే నీ ఓటమికి కారణమవుతుంది. అందుకే దేవుడు మనతో మాట్లాడిన లేఖనాలను మనము నమ్మగలిగితే ఆ మాట నీకు, ఆ లేఖనం నీకు గొప్ప విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఈ విశ్వాసం లోకములో నీవు ఎలాంటి జయ జీవితాన్ని కలిగి ఉండాలో ఈ వాక్యము నీవు నమ్మిన విశ్వాసము ద్వారా విజయం కలిగిస్తుంది. అనగా దేవుడు చెప్పిన ప్రతి మాటను నీవు ఆచరణలో పెట్టగలిగితే, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను కూడా నీవు గౌరవించి ఆ ప్రకారంగా జీవించగలిగితే, ఆజ్ఞ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెయ్యొద్దు అనంటే అది నీకెంత ఇష్టమైనా ఇక చెయ్యొద్దు, విడిచిపెట్టే. చెయ్యమని ఏదైనా దేవుడు చెప్తే నీకు ఎంత కష్టమైనా సరే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. అక్కడే నీ విశ్వాసం రుజువు అవుతుంది. నువ్వు దేవుని వాక్యాన్ని విన్నావు, పాటించావు అంటే నీవు అక్కడ విజయం సాధిస్తున్నావు. నిన్ను అపవాది ఓడించలేడు. విజయం నీదే. నీవు జయ జీవితాన్ని కలిగి జీవించడానికి అది మొదటి మెట్టు. నీవు ఒక్కొక్క మాటను విని విశ్వసించి, దేవుడు చెప్పారు కనుక ఇది నాకు ఎంత కష్టమైనా చేసి తీరుతాను, నాకు ఇది ఎంత ఇష్టమైనా నేను వదిలిపెట్టేస్తాను అని ఎప్పుడైతే నీ మనసులో స్థిరమైన తీర్మానం చేసుకుని ఆ దిశగా అడుగులు వేస్తావో నీవు అపవాదిపై జయం పొందావు. ఆ విషయంలో అపవాది మీద నువ్వు జయం పొందావు. వాడు నేను ఓడించలేడు. వాక్యాన్ని ఓడించగలిగే శక్తి సాతానునికి లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, అపవాది మనల్ని ఎలా మోసం చేస్తాడంటే, దేవుడు చెయ్యమన్న దాన్ని సాతాను అంటాడు, వద్దు, ఇది నీకు నష్టం కలిగిస్తుంది, ఇది నీకు చాలా సమస్యను తీసుకుని వస్తుంది అని నిన్ను గలిబిలి చేస్తూ ఉంటాడు. దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో దాన్ని వద్దని చెబుతూ, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో ఆ విషయంలో నిన్ను ఎలా ప్రోత్సహిస్తాడో తెలుసా? పిచ్చిదానా, పిచ్చోడా, ఇవన్నీ చెయ్యొచ్చు. ఈ లోకంలో ఆనందాలు, ఈ లోకంలో ఉన్నటువంటి స్వేచ్ఛను నువ్వు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? ఈ స్వేచ్ఛను నువ్వు అనుభవించు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, నీ ఇష్టానుసారంగా జీవించు, ఇదే జీవితంలో మనం ఎంజాయ్ చేయవలసింది అని వాడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలాంటప్పుడే వాక్యానికి, మనం చేసే పనులకి, వాక్యానికి, మన యొక్క ప్రవర్తనకి మధ్యలో జరుగుచున్నటువంటి అంతర్సంఘర్షణ ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో, వాక్యానికి నీవు ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తావో నువ్వు జయాన్ని పొందగలుగుతావు. అపవాది మీద జయం పొందగలుగుతావు. ఈ లోకం మీద జయము పొందగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండవది మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, ఇక్కడ జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని ప్రభు చెప్పారే. అనగా ఈ జయించువానికి పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని ప్రభు చెప్పారే. అంటే ఆదాము అవ్వలు అక్కడ మరణానికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, జీవవృక్ష ఫలాలు వారికి అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని భుజించే మనసు వారికి లేదు. ఈరోజు మనకు జీవవృక్ష ఫలాన్ని భుజించేటువంటి అవకాశం ఇచ్చేది ఏదైనా ఉందంటే అది నీవు దేవుని జ్ఞానమైనటువంటి వాక్యాన్ని నువ్వు అనుసరించి జీవించినప్పుడు నీవు జీవవృక్ష ఫలములు భుజించటానికి
పరదేశం వెళ్ళినప్పుడు నీవు ఆ జీవ వృక్ష ఫలాల యొక్క ఆ రుచిని, ఆ టేస్ట్ని, ఆ యుగయుగాలు జీవించేటువంటి ఆ జీవితాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, రెండవది మనం ఆలోచన చేసినప్పుడు అదే 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ప్రియులారా, ఇక్కడ రెండవ మరణము అనేది మనం చూస్తున్నాం. జయించువాడట రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. అంటే మనకి మొదటి మరణమును గూర్చే ఒక భయం ఉంటుంది. నేను చనిపోతానేమో అనేటువంటి భయము. ఎంత వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని అయినా సరే, తాత నీకు ఇంకా బ్రతకాలని ఉందా అని అంటే, యా బాబా అప్పుడే చచ్చిపోమన్నా, నాకు ఇంకా 10 సంవత్సరాలైనా బ్రతకాలని ఆశ ఉంది, మా మనవడి పెళ్ళి, మా మనవరాలు పెళ్ళి చూడాలి అని చెప్పి వారికి ఇంకా వృద్ధాప్యం వచ్చేసినప్పటికీ ఇంకా బ్రతకాలని, ఇంకా ఏదో అనుభవించాలని. మరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈ జీవితంలో కొన్ని ఇబ్బందులున్నా, కొన్ని సమస్యలున్నా సరే ఇంకా బ్రతకాలి నిరీక్షణ ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే యేసుక్రీస్తు పడక పరిశుద్ధంగా జీవించక దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు, భక్తి పరులమని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు, కానీ దేవుడు చెప్పిన మాటకు, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారందరికీ కూడా రెండవ మరణం కాసుకొని కూర్చుంది. అయితే ఎవరైతే జై జీవితాన్ని కలిగి ఉన్నారో, ఈ భూమి మీద దేవుడు చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన వాక్య ప్రకారము, దేవుని యొక్క అడుగుజాడల్లో ఆయన బోధన అనుసరించి ఎవరైతే నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా దేవునికి భయపడి జీవిస్తున్నారో వారందరికీ కూడా పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ మరణం వలన నీవు ఏ హాని చెందకుండా ఉండాలి అంటే, నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. ఏం జయించాలి అనంటే, దేవుడు వద్దన్నది చేయటం ద్వారా నీవు అక్కడ ఓడిపోతున్నావు. అపవాది నిన్ను ఓడిస్తున్నాడు. అనగా అపవాది దేవుడు చెయ్యొద్దన్న పని చెయ్యించటమే వాడి పని. ఎందుకంటే నువ్వు ఓడిపోవాలి, ఓడిపోతే నరకానికి వెళ్ళిపోవాలి. అలా అనేక మందిని నరకానికి తీసుకుని వెళ్ళిపోవటానికి వాడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి వాడు వెళ్ళనివ్వడు. కారణం ఏంటో తెలుసా? ఒకానొకప్పుడు ప్రధాన దూతగా దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ ప్రధాన దూత దేవుని సింహాసనం మీద కూర్చోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి పుట్టింది. దుర్బుద్ధి పుట్టినప్పుడు దేవుడు దాన్ని వెంటనే ఖండించి, నేను నీకు ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చి, దేవదూతలందరికంటే కూడా నీకు ఇంత గొప్ప స్థానాన్ని, పై స్థానాన్ని ఇస్తే ఆ స్థానం సరిపోదు అని అనుకుని ఇప్పుడు నా స్థానాన్ని ఆక్రమించాలనుకుంటున్నావా? నా సింహాసనాన్నే కోరుకుంటావా? కాబట్టి నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదని దేవుడు ప్రధాన దూత అయినటువంటి ఆ లూసిఫర్ను తన సన్నిధానం నుంచి త్రోసివేసినప్పుడు, ఇప్పుడు ఆ ప్రధాన దూత ఆ అవమానానికి, దేవుడు శపించిన ఆ శాపానికి ఉగ్రుడై ఇప్పుడు ఏమన్నాడో తెలుసండి? యేసయ్యతో లేక దేవునితో వాడొక సవాల్ చేశాడు. ఏంటి ఆ సవాల్ అంటే, ఇదిగో నీవు ఏ మంచి పని అయితే చేయాలనుకుంటున్నావో ఇది మొదలుకొని దాన్ని పాడు చేయటమే నా పని. నీవు నాకు ఇచ్చిన శక్తి, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను ఉపయోగించుకొని నువ్వు ఏ మంచి పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ ప్రతి మంచి పనిని నేను పాడు చేస్తూనే ఉంటాను, నాశనం చేస్తూనే ఉంటాను అని దేవునితో సవాల్ చేశాడు. అందుకే మొట్టమొదటి మానవులను, ఆదాము అవ్వల్ని ప్రారంభంలోనే వాడు పాడు చేసేసాడు. దేవుడు చెయ్యాలనుకున్నటువంటి ఒక పరిశుద్ధమైన జనాంగాన్ని, ఒక నీతిగల జనాంగాన్ని దేవుని మాట వినకుండా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా తిరగబడేటట్లు చేశాడు. నీవు దేవుడు చెప్పింది చేయకుండా తిరుగుబాటుతనాన్ని ఎప్పుడైతే కనుపరుస్తున్నావో నీవు ఎవరి సంబంధం అయిపోతున్నావంటే సాతాను సంబంధి అయిపోతున్నావు. ఈ సాతాను సంబంధుల్ని సాతానుడు ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే, దేవుడు సాతానుకి, అతని దూతలకు, అతని వెంబడించే వారికి అందరికీ కూడా
ఆ నరకాన్ని, అగ్నిగుండాన్ని, పాతాళ లోకాన్ని నిర్ణయించాడు. అందుకే ఈరోజు దేవుడు చెప్పిన ప్రతి మాటకు నువ్వు లోబడి, దేవునికి లోబడి జీవించుట ద్వారా నీవు దేవుని సంబంధి అవుతున్నావు, పరలోక సంబంధి అవుతున్నావు, దేవుని రాజ్య సంబంధి అవుతున్నావు. అయితే దేవుని మాట వినకుండా నిర్లక్ష్య పెట్టి హృదయాన్ని కఠినపరుచుకుని నీ ఇష్టానుసారంగా సాతాను క్రియలు ఎప్పుడైతే పాలివాడవై పాలిదానవై ఉంటున్నావో, ఇప్పుడు సాతాను సంబంధిగా ఉండటం వలన ఒక రోజున నిన్ను మోసగించిన సాతానుడు తనతో పాటు నరకానికి తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. దాని నుండి తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనకెన్నో బోధలు చేసి, ఆ బోధ ఆయనతో ఆగిపోకుండా మా బోటి వారిని ఏర్పాటు చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరాయంగా, నిర్విరామంగా ఈ సువార్తను దేవుడు ప్రకటిస్తూనే ఉన్నాడు. నమ్మేవారు కొంతమంది అయితే, నమ్మని వారు కొంతమంది, నమ్మిన అనుసరించేవారు కొందరైతే, అనుసరించని వారు కొందరు. నువ్వు ఏ జాబితాలో ఉంటావో ఒకసారి ఆలోచన చేయి. రెండవ మరణమైన నరకానికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే జై జీవితాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు జై జీవితం అంటే, జయించిన వారంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అయితే ఎవరైతే చేస్తారో వారే జయించిన వారు. దేవుడు చెప్పింది చేయకుండా ఎవరైతే హృదయాన్ని కఠినపరుచుకుని వారిష్టానుసారంగా జీవిస్తున్నారో వారు ఓడిపోయిన వారు. ఎందుకంటే దేవుడు చెప్పింది వారు నమ్మరు, చేయరు, కనుక వారు ఓడిపోయిన వారిగానే కనపడుతున్నారు. స్కూల్లో చెప్పినటువంటి పాఠాలు ఏ పిల్లవాడైతే బాగా విని, బాగా చదువుకొని, బాగా దాని పట్ల శ్రద్ధ తీసుకుంటాడో అతడు పాస్ అవుతాడు. పరీక్షలు వచ్చినా ఆ పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాననే భయం అతనిలో ఉండదు, ఆమెలో ఉండదు. ఎందుకంటే వారు బాగా వింటారు, బాగా చదువుతారు, బాగా ప్రాక్టీస్ చేస్తారు, బాగా హోంవర్క్ చేస్తారు, గనుక వారు తప్పకుండా పాస్ అవుతామనేటువంటి ధీమా కలిగి ఉంటారు, పాస్ అవుతారు. ఇప్పుడు రిజల్ట్ వస్తాయి కదా, రిజల్ట్స్ కోసం చాలామంది ఈరోజు వచ్చేసినాయి అనుకుంటా, కొన్ని రిజల్ట్స్ ఇంకా రాబోతున్నాయి, కొన్ని రిజల్ట్స్ ఇంకా కొంతమంది పరీక్షలు రాయటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారు. మనం మంచి ఫలితాలు చూడాలంటే ఏం చేయాలి? స్కూల్లో, కాలేజెస్లో మనం లెసన్ బాగా వింటే, బాగా ప్రాక్టీస్ చేస్తే, బాగా హోంవర్క్ చేస్తే నిశ్చింతగా ఉంటాం. నేను తప్పకుండా మంచి ఫలితాలు చూస్తాను, జయం చూస్తాను, నేను పాస్ అవుతాను. నువ్వు బాగా చదవకపోయినా, బాగా వినకపోయినా, లెసన్ వినకపోయినా, చదవకపోయినా, ప్రాక్టీస్ చేయకపోయినా, హోంవర్క్ చేయకపోయినా నీకు తప్పకుండా తెలుస్తుంది ఏమంటే మనం ఎక్కడ పాస్ అవుతాం. మనం చూసుకున్నా వేస్ట్, ఫలితాలు చూసినా, రిజల్ట్స్ చూసినా వేస్ట్ అనేటువంటి ఒక ధీమా ఏర్పడిపోతుంది. భక్తిలో కూడా అంతే. నువ్వు దేవుని ఉపదేశాన్ని, వర్తమానాన్ని బాగా విని బాగా పాటించగలిగితే నీకు ఎంత ధైర్యం ఉంటుందంటే, నా దేవుడు తప్పకుండా నాకు జయ జీవితం ఇస్తారు, మంచి ఫలితాలు చూస్తాను, నేను ఏ విషయంలో భయపడనక్కర్లేదు. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఆలోచించండి. నిరపరాధి ఎప్పుడైనా నిర్మూలమయ్యాడా, నాశనమయ్యాడా? లేదు కదా. అందుకే మనము భక్తిని క్రమంగా చేసి దేవుని వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు ఏ విషయంలో భయపడనక్కర్లేదు దేవుని బిడ్డ. ఇక్కడ మూడవది మనం ఆలోచన చేసినప్పుడు 17వ వచనం చదువుదాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. స్తోత్రం. చూడండి, జయించిన వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, అతనికి తెల్లరాతినిత్తును, అతని మీద ఒక క్రొత్త పేరు రాస్తాను. మరుగై ఉన్న మన్నా భుజించేటువంటి ఆ భాగ్యాన్ని నేను ఇస్తానని ప్రభు చెప్తున్నాను జయించువానికి. ఇశ్రాయేలీయుల యొక్క 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారికి దేవదూతలు భుజించేటువంటి ఆ మన్నా అనేటువంటి ఎంతో అపురూపమైనటువంటి, రుచికరమైనటువంటి, మధురమైనటువంటి ఆ ఆహారాన్ని ఇచ్చినప్పుడు వారు మొదట్లో చాలా సంతోషించారు. ఆకాశం నుండి ప్రతిదినము ఉదయకాలమే
ఆ మన్నా కురుస్తుంది. అది సరిగ్గా ఎండ వచ్చే సమయానికి ఆ మన్నా కరిగిపోయేదట. ప్రియులరా, ప్రతిదానికి రిఫరెన్స్ చెప్పడం సమయం ఉండదు కనుక నేను టూకీగా చెప్తున్నాను. ప్రియులరా, ఇక్కడ మరుగై ఉన్న మన్నా, ఇశ్రాయేలీలు ఎప్పుడైతే కనాన్లో ప్రవేశించారో అలా కనాన్లో ప్రవేశించి ఆ దేశపు పంటను ఆ రోజు తిన్న మరుక్షణమే దేవుడు పరలోకం నుంచి ప్రతిదినం పంపించేటువంటి మన్నా ఆగిపోయిందట. అనగా కనాను అనగా దేవుడు వాగ్దానము చేసినటువంటి దేశం. అది పరమ కనాను, పరలోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి, పరలోకానికి సాదృశ్యంగా ఉంది కనుక ఆ రోజు వరకు వారు మన్నాను తిన్నారు. అలా ప్రవేశించిన వెంటనే మన్నా ఆగిపోయిందట. అనగా ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం దేవుడు పరలోకము నుండి పంపించబడినటువంటి ఈ జీవాహారం అనేటువంటి మన్నా ఉందే, ఇది మనం భుజిస్తూనే ఉండాలి. ఇది ఎప్పటి వరకు మనకు అవసరమంటే పరలోకం ప్రవేశించే వరకు ఈ పరలోక మన్నా మనకు అవసరం. ఈ పరలోక మన్నా ఎవరు భుజిస్తారంటే జయించిన వారు. ఆమేన్. జయించిన వారు మరుగై ఉన్న మన్నాను భుజిస్తారు. వారికి దేవుడు తెల్లరాతినిస్తాడటండి, క్రొత్త పేరును వారికి అనుగ్రహిస్తారట. ప్రియులరా, ఎవరైతే ఈ పరలోక మన్నాను భుజించాలనే ఆశ ప్రతిరోజు వాక్య ధ్యానంలో కానీ వింటున్న ప్రతిసారి దేవుని వాక్యాన్ని మనము ఎంతో హృదయపూర్వకంగా వింటున్నప్పుడు ఈ మన్నా మన జీవితంలో పరలోక సంబంధమైన ఆశలను, పరలోక సంబంధమైన శక్తిని, పరలోక సంబంధమైన బలాన్ని, పరలోక సంబంధమైన నిరీక్షను, పరలోక సంబంధమైన పవిత్రతను, పరిశుద్ధతను కలిగించి ఈ లోకంలో ఎక్కడ ఓడిపోకుండా మనల్ని జై జీవితం కలిగేటట్లుగా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తుదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వర్లారా, చూడండి, ఇశ్రాయేలీలు కనాలో ప్రవేశించినప్పుడు ఆగిపోయిన మన్నా మరలా ఆధ్యాత్మికంగా జీవాహారమైనటువంటి దేవుని వాక్యాన్ని ఈరోజు మనము భుజించేటట్లుగా ఈ పరలోక మన్నా మనము అనుదినము కూడా భుజించేటువంటి ఆసక్తి కలిగి ఉంటే గనక నిశ్చయముగా ఇది మరుగై ఉన్నది, కానీ నువ్వు దాన్ని ఆధ్యాత్మికంగా అనుభవిస్తావు. ఈ వాక్యం వింటున్నప్పుడు, ఈ వర్తమానాలు వింటున్నప్పుడు పరలోకపు ఆనందాన్ని తలపించే విధంగా నీ హృదయం చాలా పరవశంతో నింపబడుతుంది. వింటున్నప్పుడే నీ హృదయంలో గొప్ప ఆనందం, సంతోషం. దేవా, నాతో మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంటే నేను పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించాలనే ఆశ, తపన, ఆ వైరాగ్యం నాలో కలుగుతుంది. ప్రభా, నేను అలాగే బ్రతకాలని ఆశపడుతున్నాను, నన్ను బలపరుచు తండ్రిని మనం తప్పకుండా ఆశపడతాం. ప్రియులరా, చూడండి, ఈ మన్నా అట ఎండ కాసే సమయానికి, అనగా సూర్యరశ్మి ఆ మన్నా మీద పడగానే అది కరిగిపోయేదట. అనగా మన్నా ఎప్పటి వరకు ఉంటుందంటే చల్లగా ఉన్నంత వరకు, అనగా ఈ భూమి మీద ఏ పరిస్థితులు మనకి ఇబ్బంది లేనంత కాలం, ఈ లోకంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేనంత కాలము, ఇంకా వేడి అనేది, ఆ వెట్ట అనేది, ఆ శ్రమలనేవి, ఆ బాధలనేవి, ఆ వ్యతిరేకతలనేవి లేనంత కాలము ఈ పరలోక మన్నా మన జీవితంలో పనిచేయటానికి దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాటను మనం ఎప్పుడైతే సంతోషంగా స్వీకరిస్తామో ఇది నూతన బలము, నూతన శక్తిని ఇస్తుంది. అయితే ఒక రోజున నువ్వు ఎప్పుడైతే దీన్ని నిర్లక్ష్యం చేసావో, ఒక రోజున ఈ వాక్యం ఆగిపోయే రోజులు రాబోతున్నాయి. లేక నీవు వాక్యం విన్నా అది నీకు అర్థం కానటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అయితే దేవుడు నీతో మాట్లాడడానికి, నీవు దేవుని స్వరం వినడానికి అనుకూలంగా ఉన్నప్పుడే దేవుడు నీ జీవితంలో ఇది నూతన క్రియ చేయటానికి, నూతన శక్తిని, నూతన బలం పొందటానికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి పరలోకపు మన్నాగా ఎప్పుడైతే దీన్ని విలువగా ఎంచి, ప్రభువా నాతో ఏం మాట్లాడతావని ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆశతో ఎదురు చూస్తే ఒక్కొక్క మాట నీలో జీవాన్ని పుట్టిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది జయించిన వారు మాత్రమే భుజింపగలుగుతారు. ఓటమి కలిగిన, ఓడిపోయిన జీవితాలు ఇవి ఎక్కవండి.
ఎంత శ్రేష్టమైన వాక్యం వినినా ఏదో చెప్పాడులే, ఏదేదో చెప్తున్నాడులే, మనకెందుకులే, ఇవన్నీ అనవసరం, మనకి ఆశీర్వాదాలు దీవెనలు ఇలాంటివి చెప్తే బాగుంటాయి, కానీ ఈ మన్నా, ఈ జీవవృక్షం ఇలాంటివి మనకు అక్కర్లేదు అన్నట్టుగానే ఈ చాలా పైన ఆలోచించే వారికి ఈ లోతైన విషయాలు అర్థం కావు. అర్థం కావాలంటే 26వ వచనం చదువుదాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్రవలే పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, జయించువానికి జనుల మీద అధికారం ఇస్తాను, జయించువానికి జనుల మీద అధికారం ఇస్తాను, జయించువానికి క్రొత్త పేరు ఇస్తాను అని ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు ఓ క్రొత్త పేరు కావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? నాకు ఒక క్రొత్త పేరు కావాలి. క్రొత్త పేరు అంటే, పాత పేరు అంటే ఏంటనుకుంటున్నారు? పాత పేరు అంటే పాత జీవితం అన్నమాట. అందరూ చెయ్యి అంటారు, పాత జీవితంలో అందరూ చెయ్యి అంటారు. కానీ క్రొత్త పేరంటే ఒక క్రొత్త జీవితం. మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను ప్రియులరా. గొంగళ పురుగుని అందరూ ఏమంటారు చెప్పండి? గొంగళ పురుగే అంటారు. అది గొంగళ పురుగుగా ఉన్నంత వరకు గొంగళ పురుగే అంటారు. కానీ అది 20, 21, 22 రోజుల తర్వాత అది దీక్షలోంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎవరైనా గొంగళ పురుగు అనండి అండి. గొంగళ పురుగు గూడు కట్టుకున్న తర్వాత 22వ రోజున 23వ రోజున అది ఆ గూట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత గొంగళ పురుగు అనండి. మిమ్మల్ని ఏమంటారు అప్పుడు? పిచ్చోళ్ళు అంటారా? రే పిచ్చోడా, పిచ్చిదానా, అది గొంగళ పురుగు కాదు, సీతాకోకచిలుక అంటారు. అంటే ఇప్పుడు దాని పేరు మారిందా, మారలేదా? క్రొత్త పేరు వచ్చింది. పాత పేరేంటి? గొంగళ పురుగు. అసహ్యకరమైన జీవితంలో ఉన్నంతసేపు పాత పేరే. పాత జీవితంలో పాత రోత కలిగినటువంటి ఆ పాత పేరుతోనే అది సెలమనయింది. అందరూ చీకొట్టారు, అందరూ అసహించుకున్నారు. కానీ ఆ గొంగళ పురుగుకి పౌరుషం వచ్చింది, పట్టుదల వచ్చింది. నా బ్రతుకు మారాలి, నా జీవితం మారాలి, నా యొక్క జీవితం ఒక క్రొత్తదనాన్ని చూడాలి అని దాంట్లో ఒక గొప్ప పట్టుదల, భారం వచ్చినప్పుడు, ఆ గొంగళ పురుగులో ఒక రోషం వచ్చినప్పుడు, ఒక తెగింపు వచ్చినప్పుడు, ఒక నూతనమైన జీవితం కొరకైనటువంటి ఆశలు స్వీకరించినప్పుడు వెంటనే అది దీక్షలోకి వెళ్ళిపోతుంది, ఉపవాసంలోకి వెళ్ళిపోతుంది. ఈ లోక సంబంధమైనటువంటి చెత్త చెదారం వంటి ఈ పసర, మట్టి, ఈ గడ్డి, ఈ ఆకులు, ఎలములు ఇవేమీ తినకుండా నేను ఒక క్రొత్త జీవితాన్ని చూడాలనుకుంటున్నానని ఎప్పుడైతే అది ఒక దీక్ష పొందుతుందో ఇప్పుడు దానికి రూపాంతరం చెందే అనుభవం వచ్చేస్తుందండి. రెక్కలు ధరిస్తుంది. అసహ్యకరమైనటువంటి గగురు పడిసేటువంటి శరీరం అందంగా మారిపోతుంది. అందమైన రెక్కలు, రంగురంగుల రెక్కలు ధరించి పైకి ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడు అందమైన పుష్పాల మీద వాలి అది చక్కగా మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. అది ఇక భూమి మీద ఉండడానికి ఇష్టపడదు. అలా పైపైన ఎగురుతూ నేను గతంలో భూ సంబంధిని కాదు, నేను పర సంబంధిని, దేవుని సృష్టిలో నేను ఒక విచిత్రమైనటువంటి జీవిని, నన్ను చూసి నేర్చుకోండర్రా మానవులారా. చీ అనిపించుకునే బ్రతుకు నుండి శబాస్ అనిపించుకునే బ్రతుకుకి మార్చబడగలమంటే ఎస్ అనే చెబుతాను నేను. నా జీవితం ఎలాగైతే మారిందో మీ జీవితాలు కూడా అలాగే మారుతాయి. మీకంత పట్టుదల ఉంటే నా వలె ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి చూడండి, మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయని చెప్పకనే చెబుతుంది సీతాకోకచిలుక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరుచుదాం. ఎస్, నీకు నిజంగా ఆలోచించే మనస్సాక్షి ఉంటే గనక, నువ్వు నిజంగా మనసు పెట్టి వింటే గనక నీ జీవితంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పు కలుగుతుంది. ఈ రాత్రి సభలో నీ జీవితంలో ఒక గొప్ప పెను మార్పు కలిగించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ నేను ఇలాగే ఉండిపోతున్నాను, ఇక నా బ్రతుకు మారదు, ఇంకంతే, వాళ్ళలా వీళ్ళలా నేను మారలేను, వాళ్ళలా వీళ్ళలా నేను బ్రతకలేను, ఎందుకో ఏమో నా బ్రతుకు ఇంతే, ఇక ఇలా గడిచిపోవలసిందే, నేను ఇక త్రాగుడు మానలేను, వ్యభిచారం మానలేను,
అబద్ధాలు మానలేను, మోసాలు మానలేను, నా ఇష్టానుసారంగా జీవించేటువంటి ఈ లోక సంబంధమైన జీవితాన్ని నేను మానుకోలేను, ఇక నా బ్రతికింతేనేమో అన్నట్టుగా చాలా మంది జీవితాల్లో నిత్యము ఇంటిలో గొడవలు, సమాధానం లేనటువంటి పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, కొన్నిసార్లు ఇలాంటి బ్రతికే కంటే సావటం బెటర్ అనేటట్లుగా వారి జీవితం మీద విరక్తి పుట్టినటువంటి పరిస్థితులు. వీటన్నిటిని తారుమారు చేయటానికి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీకు నిజంగా మంచి మనసు ఉండి నేను జయ జీవితాన్ని కలిగి ఉండి ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలనే ఆశ నీకుంటే గనక ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, ఒక క్రొత్త పేరును, పరిశుద్ధులు అనేటువంటి ఒక క్రొత్త పేరును, నీతిమంతులు అనే క్రొత్త పేరుని, గతంలో ఒకవేళ నిన్నందరూ కూడా పోరా త్రాగుబోతాడు అన్నారేమో, కానీ నీ జీవితం మార్చబడితే నేను త్రాగుబోతాడా అనడానికి ఎవ్వరికి కూడా నోరు రాదండి. కారణం ఏంటో తెలుసా? వారి ఆలోచనలు సహితం దేవుడు పటాపంచలు చేసేస్తాడు. వీడు త్రాగుబోతాడు కాదు, ఇతడు వ్యభిచారులు కాదు, వీరు మోసగాళ్ళు కాదు, వీరు అబద్ధికులు కాదు, వీరు సత్యవంతులు, నీతిమంతులు, పరిశుద్ధులు, మంచి ప్రవర్తన కలిగిన వారు, భక్తిపరులు, యథార్థవంతులు, ప్రేమ కలిగిన వారు. ఇలా మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వ్యక్తిత్వాలని వారు చూస్తున్నప్పుడు మనకు మంచి బిరుదులు ఇస్తారండి. మంచివారని, నీతిమంతులని, యథార్థవంతులని, భక్తిపరులని, వీరు నమ్మకస్తులని, ఇలా మంచి మంచి బిరుదులు ఇస్తారు. మనల్ని గురించి సాక్ష్యం చెప్తారు. ఏ నోరైతే నిన్ను చెడ్డవాడు అని అన్నదో అదే నోరు మంచివారు అనేటట్లుగా దేవుడు చేయగలడు. ఎప్పుడంటే నీవు పరలోకపు మన్నాను భుజించినప్పుడు. ఇప్పుడు చూడండి, జయించు వానికి నేను జనుల మీద అధికారం ఇచ్చేదను, జనుల మీద అధికారం ఇచ్చేదను. మన మాట ఎవరైనా వినాలంటే మనలో ఏముండాలి? ఒక పవర్ ఉండాలి, మనకి అధికారం ఉండాలి. మనలో అధికారం ఎప్పుడు ఉంటుందండి? అధికారం ఎప్పుడు ఉంటుంది? మన మాట ఎవరైనా వినాలంటే మనం ఎవరి మాట వినాలి? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మనం దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. దేవుడు చెప్పింది చేస్తే అప్పుడు నీవు చెప్పిన మాట నీ పిల్లలు వింటారు, నువ్వు చెప్పిన మాట నీ భార్య వింటుంది, నీవు చెప్పిన మాట నీ ఇరుగు పొరుగు వారు వింటారు, నువ్వు చెప్పిన మాట నీకు సంబంధించిన వారు ఎవరైనా వింటారు. నీ మాట ఒక అధికారంగా ఉంటుంది. దేవుని అధికారానికి నువ్వు లోబడలేనప్పుడు నీకు అధికారం ఉండదు, అవమానమే ఉంటుంది. చెప్పవలేపో, నీ మాట నేను వినను, నీవు చెప్పేదేంటి? ముందు నీ బ్రతుకోటి మార్చుకో, ముందు నీ పని ఏదో నువ్వు చూసుకో. నీ జీవితం సరిగా లేదు కానీ నాకు చెబుతున్నావా అనేటట్లుగా ఉంటుంది. అయితే జయించు వానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రియులరా, జనుల మీద అధికారం మనం కలిగి ఉండాలంటే మొదటిగా దేవుని అధికారానికి మనం లోబడాలి. ఆమేన్. ప్రియులరా, శతాధిపతి అంటాడు, అయ్యా యేసు తన ఫ్రెండ్స్ని చెప్పమని చెప్తున్నాడు ఇలాగా, నేను సహా అధికారం నాకు లోబడిన వాడను. నేను ఒకని పొమ్మంటే పోతాడు, ఒకని రమ్మంటే వస్తాడు, నేను ఒకరిని అరే ఇది చెయ్యి అంటే చేస్తాడు. ఎందుకంటే నాకు అధికారం ఉంది. నాకు అధికారం ఉంది కనుక నేను ఏం చెప్పినా నా క్రింద ఉన్నటువంటి ఆ సైనికులు నేను చెప్పినట్టుగానే చేస్తారు వాళ్ళు. అదే సమయంలో నాకు కూడా నా పై అధికారి ఉన్నాడు. నా పై అధికారి ఏం చెప్తాడో అది నేను చేస్తున్నాను. అదే విధంగా అయ్యా నాకంటే పై అధికారి చెప్పినప్పుడు నేను ఎలాగైతే వింటున్నానో, నేను చెప్పినప్పుడు నా క్రింద ఉన్న వారు ఏ విధంగా అయితే నా అధికారానికి లోబడుతున్నారో, అలాగే అంతకంటే నీ మాటలో అధికారం ఉంది. నీవు ఒక్క మాట నీ దాసుడు బాగుపడునుగా కానీ ఒక్క మాట నీవు రిలీజ్ చేస్తే, ఒక్క మాట నీవు ఒకవేళ పలికితే నా దాసుడు బాగుపడతాడయ్యా, ఎంత దూరానున్నా నా దాసుడు బాగుపడతాడనేటువంటి నమ్మిక నాకుందని చెప్పండి యేసయ్యకి అన్నాడండి. అంటే యేసయ్య మాటకి ఎంత అధికారం ఉందో
అన్యుడైన శతాధిపతికి అర్థమైంది. కానీ ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుని వాక్యానికి ఎంత అధికారం ఉందో, దేవుని మాటకి ఎంత అధికారం ఉందో నీకు ఇంకా అర్థం కాలేదు. అందుకే దీన్ని చాలా లోకుగా తీసుకుంటున్నావు, చాలా తేలికగా తీసుకుంటున్నావు. అందుకే నీ బ్రతుకులో మార్పు రావటం లేదు. దేవుని అధికారానికి ఒప్పుకోలేకపోతున్నావు, దేవుని అధికారానికి లోబడలేకపోతున్నావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తావే తప్ప ఏదో ఫార్మాలిటీగా దేవుని సన్నిధికి వస్తావు, వింటున్నట్టుగా నటిస్తావు, పోతావు. కానీ సంవత్సరాలు గడుస్తున్న నీ బ్రతుకుల్లో మార్పు రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యములున్న శక్తి, దేవుని వాక్యములున్న అధికారం నీకు ఇంకా అర్థం కాలేదు. ఈ రాత్రి అయినా అర్థమైతే యేసయ్య ఒక్క మాట మాట్లాడి నా బ్రతుకుని బాగు చేయమని అడిగితే ఈ రాత్రి దేవుడు నిన్ను గడగడ వణికించి నీ జీవితంలో పశ్చాత్తాపం కలిగేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని అధికారానికి ఎప్పుడైనా లోబడ్డావా? వాక్యం వింటున్నావు, నాకు అన్ని తెలుసులేని అనుకుంటున్నావు, వాక్యం వింటున్నావు, వార్త వీరితో మాట్లాడుతున్నావు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. ఒక అధికారి ముందు నిలబడితే నువ్వు నోరెత్తుతావా, కదులుతావా? నీకు భయం ఎందుకు లేదు? జాగ్రత్త. దేవుని అధికారం నీకు లోకుగా కనపడుతుందా? ఒక రోజున, ఈ రోజు నవ్వుతున్నావేమో దేవుని సన్నిధిలో, రేపు నరకంలో పడి ఏడుస్తావు. ఇప్పుడు నవ్వుచున్న వారులారా, రేపు మీరు ఏడవబోతున్నారు. జాగ్రత్త. వేళాకాలంగా ఉందా దేవుని సన్నిధి అంటే? తేలిగ్గా ఉందా దేవుని మాట అంటే? దేవుని అధికారంతో కూడిన మాట నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చాలి అంటే ఆ మాట వింటున్నప్పుడు భయముతో విను, భయముతో తీర్మానం చేసుకో. అప్పుడు నీ బ్రతుకులో గొప్ప మార్పు కలుగుతుంది. అప్పుడు నీ మాట ఎవరైనా వింటారు. ఈ రోజు నీ పిల్లల్ని పెంచుకోలేని శాతగాని దద్దమ్మగా ఉన్నావంటే గల కారణం దేవుని మాట నువ్వు వినటం ఎప్పుడో మానేశావు. నీ పిల్లలు నీ మాట వింటలేదు. నీ పిల్లల్ని సమాజానికి చీడ పురుగుల్లాగా వదిలిపెట్టేశావు, ఊరి మీద ఆపోతుల్లాగా వదిలిపెట్టేశావు. దేవుడు నీకు లెక్క అడుగుతాడు. పిల్లలు లేక ఏడ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ నీ పిల్లల్ని సమాజానికి చీడ పురుగుల్లాగా ఊరి మీద ఆపోతుల్లాగా వదిలిపెట్టేశావు. అది నీ అసమర్థత. దేవుని మాటకు లోబడి భయపడే మనసు నీకుంటే తప్పకుండా నీ పిల్లలు నీ మాట వింటారు, నీ మాటను గౌరవిస్తారు. నీ పిల్లల్ని బట్టి నువ్వు అతిశయపడతావు, కానీ నీ పిల్లల్ని బట్టి నువ్వు అవమానించబడుతున్నావు. గల కారణం నీకు బ్రతకడం చేత కాలేదు, నీ పిల్లల్ని పెంచడం నీకు చేత కాలేదు. చిచి, ఇలాంటి బ్రతుకు నేను పరిశీలన చేసుకో. జయించిన వానికి జనుల మీద అధికారం ఇస్తాను. నువ్వు ఎవరెవరికి ఏమేమి చెప్పవలసి ఉందో ఆ మాట వారు విని నీకు లోబడాలంటే ముందు దేవుని మాట విని దేవునికి లోబడటం నేర్చుకో. దేవుడు చెప్పే ప్రతి దాన్ని విని విశ్వసించి దాన్ని అనుసరించు. తప్పకుండా నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ కోడలు, నీ అల్లుడు, నీ మనవలు అందరూ నీ మాటకి విలువిస్తారు, గౌరవం ఇస్తారు. అధికారికంగా ఉంటుంది. నీ ఒక మాట చెబితే అమ్మ చెప్పింది నేను వినాలి, నాన్న చెప్పాను నేను వినాలి, మావి గారు చెప్పాను నేను వినాలి, అత్తమ్మ గారు చెప్పాను నేను వినాలి అనే గౌరవం వారికి ఉంటుంది. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? భర్త మాట అంటే భార్యకు లెక్కలేదు, భార్య మాట అంటే భర్తకు లెక్కలేదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు లెక్కలేదు, పిల్లలంటే తల్లిదండ్రులకు లెక్కలేదు. ఒకరి మాట ఒకరికి అతకదు, ఎవరి మాట ఎవరికి పనిచేయదు. దైవజనుని మాట అంటే కూడా చాలా మందికి గౌరవం లేదు. రోజు జాగ్రత్తగా నువ్వు దేవుని మాటను గౌరవించి, ఇది దేవుని అధికారంతో కూడిన మాటని నువ్వు స్వీకరించగలిగితే ఈ రోజు డేట్ నోట్ చేసుకో. ఈ రోజు నుంచి నీ జీవితంలో గొప్ప మలుపు తిరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. స్తోత్రం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి
అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రియులరా, ఐదవదిగా చూసినప్పుడు జయించిన వారట తెల్లని వస్త్రములు ధరిస్తారట. తెల్లని వస్త్రము దేనికి సంకేతం అంటే ఒక పరిశుద్ధమైన జీవితం, నీతిగల జీవితం. తెల్లని వస్త్రాలు వేసుకున్నప్పుడు ఎక్కడ పెడితే అక్కడ కూర్చోరు, జాగ్రత్తగా కాపాడుకుంటారు. రైట్, జాగ్రత్తగా కాపాడుకుంటారు. అమ్మో, అదే రంగు బట్టలు వేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఏ దుమ్మున్నా ఏ ధూళున్నా ఏం పర్వాలేదు, అంటుకున్నా ఏం కాదులే అని ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. కానీ అదే తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి అప్పటి వరకు వాడిన కుర్చీ అయినా సరే, నాకున్న అలవాటు ఏంటంటే నా కర్చీఫ్ అంతా కూడా కుర్చీలు తుడుచుకోవడానికే ఉపయోగమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరిస్తూ ఉంటాను కనుక ఆ కుర్చీలు తుడుచుకుని కూర్చుంటాకే ఈ కర్చీఫ్ ఉపయోగపడతా ఉంటుంది. లేకపోతే నా వస్త్రాలన్నీ మురికిగా తయారవుతాయి. తెల్లని వస్త్రాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం, ఏ మచ్చ పడకుండా. అలాగే మన జీవితం ఎలాంటిదంటే, ఒకసారి నువ్వు బాప్తిసం పొంది రక్షించబడ్డానని దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత నీ జీవితం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, నీ చుట్టూన్నవారు, అన్యజనులు, దేవుణ్ణి ఎరగని వారు అనేక మంది నీలో ఏదో ఒక తప్పు చూపించాలని కనిపెడుతూనే ఉంటారు. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ పద్ధతుల్లో, నీ వస్త్రధారణలో ఏదో ఒక రకమైనటువంటి తప్పు చూపించే ప్రయత్నం వారు చేస్తూనే ఉంటారు. అందుకే పరపక్షమందుండివాడు మనల గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు నీ ప్రవర్తన అంతట్లో కూడా నీవు జాగ్రత్తగా కాపాడుకో. నీ జీవితం అంతటిని జాగ్రత్తగా కాపాడుకో. ప్రియులరా, మనల్ని తప్పు పట్టాలని చూసేవారికి సహితం మనలో ఎక్కడ ఏ విషయంలో కూడా లోపం కనపడకుండా, పాపము కనపడకుండా, తప్పు కనపడకుండా ఎవరైతే చూసుకుంటారో వారికి దేవుడు తెల్లని వస్త్రము అనబడేటువంటి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనకు దేవుడు ప్రసాదిస్తారు. ఈ పరిశుద్ధమైన జీవితం అంత తేలికేం కాదండి. ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలి. తెల్లని వస్త్రాన్ని ఎలాగైతే కాపాడుకునే ప్రయత్నం చేస్తావో, పరిశుద్ధతను కూడా అంతకంటే ఎక్కువగా, అంతకంటే జాగ్రత్తగా నీవు కాపాడుకుంటూ ఉండేటట్లుగా దేవుడు నీకు తెల్లని వస్త్రం అనబడే పరిశుద్ధతనిస్తాడు. జయించే జయ జీవితం నీకు ఉంటే గనక నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటావు. అంత మాత్రమే కాదు, జీవ గ్రంథములో నుండి నీ పేరు ఎంత మాత్రమైనా తుడుపు పెట్టారట. జీవ గ్రంథములో మన పేరు ఎప్పుడు రాయబడుతుందో తెలుసా? నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడిన రోజున, బాప్తిస్మం పొంది నేను ప్రభు కొరకు జీవించాలా అని తీర్మానించుకున్న రోజున నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. మరి ఆ పేరు ఎప్పుడు తుడిపి పెట్టబడుతుంది తెలుసా? ఈ పరిశుద్ధత నువ్వు ఎప్పుడైతే కోల్పోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తావో అప్పుడు నీ పేరు జీవ గ్రంథంలోంచి తుడుపు పెట్టబడుతుంది. అందుకే ఈ జీవితం చాలా విలువైంది, మన ప్రయాస చాలా విలువైంది. ఆయన సన్నిధికి వచ్చిన మనం మన పరిశుద్ధమైన జీవితం ద్వారా జీవ గ్రంథంలో రాయబడిన మన పేరును తుడిసి పెట్టకుండా ఉండేందుకు అనుదినము జాగ్రత్తగా మనలను మనం కాపాడుకోవాలి. ప్రియులరా, ఏదో ఒకసారి బాప్తిసం పొందేశాం. చాలామంది బల్లారాధనలో కూడా, ప్రభు బల్లారాధనలో కూడా సరైన యోగ్యమైన జీవితం లేకపోయినా బలలో పాలు పొందుతూ ఉంటారు. కారణం భయం లేదు, మాదిరి జీవితం లేదు, సెలమని అయిపోతుంది. కానీ ఒక రోజున దేవుడు లెక్కడగబోతున్నాడు. నీ పేరు ఒకసారి జీవ గ్రంథంలో రాయబడిన తర్వాత ఇక అలాగే ఉండిపోతుంది అని అనుకుంటున్నావేమో. పాపము చేసిన వారిని దేవుడు జీవ గ్రంథములో నుంచి పేరు డెలీట్ చేసేస్తాడండి, తీసివేస్తాడండి. అందుకే జీవితాంతము బ్రతికినంతకాలము పరిశుద్ధతను కాపాడుకుంటూనే బ్రతకాలి. ఆ జీవ గ్రంథములో మన పేరు ఉంటేనే మనము పరలోకానికి అర్హులమవుతాం. అందుకే ఎవని పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. మరి నీ పేరు ఎక్కడుందో చూసుకో. నీ ప్రవర్తనే చెబుతుంది, నీ జీవితమే చెబుతుంది నీ పేరు ఎక్కడుందో.
నువ్వు ఎంత మంచిగా యథార్థంగా పరిశుద్ధంగా ఏ చెడుగు లేకుండా ఏ పాపం లేకుండా జీవిస్తే గనక ఖచ్చితంగా నీకు ఒక ధీమా ఉంటుంది, నా పేరు జీవ గ్రంథంలోనే ఉన్నదని. ఒకవేళ నీ ప్రవర్తనలో తేడా వచ్చి ఎప్పుడైతే నీ ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టావో, దేవుడు 1, 2, 3 సార్లు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, చూస్తాడు. అయినా నీ జీవితంలో మార్పు లేకపోతే కొంత సమయం దేవుడు నీకు గడువిస్తాడు. పలానా నెల వరకని, పలానా సంవత్సరం వరకని, పలానా వారం వరకని, పలానా రోజు వరకని దేవుడు నీకు గడువు కేటాయిస్తాడు. ఆ గడువు వరకు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు, దేవుడు నిన్ను దర్శిస్తూనే ఉంటాడు. కానీ అది నువ్వు గ్రహించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుని తిరుగుబాటు స్వభావంతో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే గనక ఇక ఆ గడువు తీరిపోయిన తర్వాత నీ పేరుని జీవ గ్రంథంలోంచి తుడిచిపెట్టేస్తారు. ఇక నరకమే గతి. ఆరవదిగా మనం ఆలోచన చేసినప్పుడు 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. చూడండి. జయించు వానిని ఆలయములో నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. దేవునికి స్తోత్రం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. ఈరోజు జై జీవితం లేనివారు, ప్రియులరా, జై జీవితం లేనివారు సంఘములో స్థిరంగా ఉండరండి, సంఘానికి మూల స్తంభంగా ఉండరండి. ప్రభు చెప్తున్నారు, నువ్వు జయించిన జై జీవితం కలిగి ఉంటే దేవాలయములో ఒక స్తంభం వలె నిన్ను చేస్తాను. నీ సంఘానికి నిన్ను ఒక బలమైన స్తంభం వలె ఆధారంగా చేస్తాను. ఈరోజు సంఘములో నేను బలమైన ఆధారంగా ఉండాలని ఆశ ఉన్నదని చాలా మందికి ఏదొచ్చినా తప్పించుకునే స్వభావం అండి, తప్పించుకునే స్వభావం. దేవుని కొరకు నిలిసే ఆ మనసు చాలా మందిలో ఉండదండి. కొంచెం చూడండి, ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బలమైన స్తంభం వలె ఉండాలి దేవుని బిడ్డలారా. మనం ఎలా ఉండాలి? బలమైన స్తంభం వలె ఉండాలి. సంఘములో ఒక స్తంభముగా, దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా, మనమే ఒక దేవాలయంగా మారిపోవాలి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఇతడు దేవుని బిడ్డ అనేటట్లుగా మనం మారిపోవాలి. మనమే ఒక దేవాలయంగా మారిపోవాలి. ఒకవేళ ఒక రోజున ఈ దేవాలయాలు లేకపోవచ్చు, కానీ మనమే ఒక దేవాలయంగా ఉండాలి. మనలో దేవుడే నివసిస్తున్నట్టుగా మనము లోకానికి కనిపించాలి. మన మీదే ఒక ప్రేయర్ ఆయన రాయబోతున్నాడు, ఇతడు నా దేవాలయం, ఇతడు నా పరిశుద్ధ దేవాలయం, ఈమె నా పరిశుద్ధ దేవాలయం అనేటువంటి పేరు మన మీద ముద్రించేటట్టుగా మనమే ఒక సంఘముగా మారిపోవాలి. మనం ఎక్కడ నిలబడితే అక్కడ ప్రజలు మనల్ని చూసి మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. అలాంటి శక్తిగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. చివరిగా 7వదిగా 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. స్తోత్రం, హల్లెలూయా. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. అలాగే ఎవరైతే జయించిన జై జీవితం కలిగి ఉంటారో వారిని నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. అనగా నా ప్లేస్ సహితం వాళ్ళకి ఇస్తాను. ఏ సాతానుడైతే నా సింహాసనం కోసం ఆశపడ్డాడో, నా సింహాసనం ఆశించి అతడు దొంగ దెబ్బ కొట్టి నన్ను ఆ సింహాసనం నుంచి పడద్రోసి ఆ సింహాసనాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు, అదే సింహాసనం మీకు వాగ్దానం చేస్తున్నాను, నా సింహాసనం మీకు ఇస్తానర్రా. నా మాట వినండి, జయ జీవితాన్ని కలిగి ఉండండి అని ప్రభు చెబుతున్నారు. ఈ రాత్రి దేవుని మాట విని, దేవునికి లోబడి, దేవుడు చెప్పినట్టుగా బ్రతికి ఆయన సింహాసనం మీద కూర్చునేటువంటి ఆధిక్యతను ఆయనే చెబుతున్నారు, నేనే కూర్చొని ఇస్తాను. నా మాట వినండి, నాకు ఇష్టమైనట్టుగా బ్రతకండి,
నా సింహాసనం మీద కూర్చోబెట్టి మిమ్మల్ని గణపరుస్తాను. ఒక రోజున ఒక సహోదరునికి మంచి పోస్ట్ వచ్చింది. మంచి పోస్ట్ వస్తే ఆ సైడ్లో తనే కూర్చోవాలి. అది గౌరవప్రదమైనటువంటి స్థానం. ప్రార్థన చేయటానికి పిలిచి పాస్టర్ గారు సైడ్లో కూర్చోండి అన్నారు. నేను అన్నాను, అది మీ ప్లేస్ అండి, నేను కూర్చోను అన్నాను. లేదు సార్, మిమ్మల్ని కూర్చోమనేది మీరు దేవుని ప్రతినిధిగా, దేవునికి ఆ స్థానాన్ని మొదటగా ఇస్తున్నాను, ఆ తర్వాత నేను కూర్చుంటాను. ఆ ప్లేస్ మొదట దేవుడు నాకు ఇచ్చింది కనుక దేవుని స్థానంలో ఉన్నటువంటి మీరు అక్కడ కూర్చుంటే అది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అని ఆ సైడ్లో కూర్చోబెట్టి ఆ ఫోటో తీసుకున్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, తన స్థానాన్ని ఎవరికి ఎవరు, తన కుర్చీ ఎవరికి ఎవరు, కానీ ప్రభు అంటున్నారు, చూడండి, నా కుర్చీ మీకు ఇస్తాను, నా శైలి మీకు ఇస్తాను, నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను. నా సింహాసనం మీద మీరు కూర్చోవటం వల్ల సాతానుడు ఆ రోజున దొంగసాటున ఏ విధంగా అయితే ఈ సింహాసనాన్ని కోరుకున్నాడో, మీకు నేను అధికారికంగా నేను వాగ్దానం చేస్తున్నాను. నా సింహాసనం మీద కూర్చునే అధికారం, నా సింహాసనం మీద కూర్చునే ఆ యొక్క అవకాశం, నా సింహాసనం మీద కూర్చునేటువంటి ఆ స్థానాన్ని మీకు ఇస్తానని ప్రభు చెబుతున్నారు. ప్రియులారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి. ఆయనకు హృదయపూర్వకంగా ఉంటే ఆయన హృదయపూర్వకంగా మనల్ని తన స్థానం ఇచ్చి తనంతటి వారిగా చూడాలని కోరుకుంటున్న దేవుడు. నిన్నెక్కడో క్రింది స్థాయిలో ఉంటే చూసి సంతోషించే దేవుడు కాదు. ఆయన కంటే నువ్వు పైగా ఉండాలని, ఆయనతో సమానంగా ఉండాలని కోరుకునే దేవుడు. అంత గొప్ప దేవుడు, అంత ప్రేమగల దేవుడు. నువ్వు ఆయనకు లోబడాలి, కానీ ఆయన సర్వస్వం నీకు ఇచ్చేస్తాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్నే దారిపోసిన దేవుడు. ఆయన నీ కొరకు ఏమైనా ఇస్తాడు, ఏమైనా చేస్తారు. సింహాసనం మీద ఉన్న వ్యక్తి ఒక మాట జారీ చేస్తే అన్ని క్షణాల్లో జరిగిపోవలసిందే. అంటే దేవుడు నీకు ఎలాంటి స్థానం ఇవ్వాలనుకుంటున్నారు తెలుసా? నీవు మాట్లాడితే నీ మాట ద్వారా అన్నీ జరిగిపోయేటట్లు దేవుడు చేయాలని, నిన్నొక గొప్ప వ్యక్తిగా, నిన్నొక అన్ని అధికారాలు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. చివరి వరకు ఆశతో, ఆసక్తితో, ఓపికతో ఉన్న వర్లారా, ఈ రాత్రి ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నారు. నీవు నాకు లోబడితే ఈ సర్వము లోబడేటట్లుగా, నువ్వు ఒక మాట అనుకుంటే చాలు, నువ్వు ఆలోచిస్తే చాలు, క్షణాల్లో అన్నీ జరిగిపోయేటట్లుగా. రాజుగారి సింహాసనం మీద కూర్చొని ఒక మాట జారీ చేస్తే అంత క్షణాల్లో ఏ విధంగా అయితే ఆగమేఘాల మీద అన్ని సాల్వ్ అయిపోతాయో, అలాగే దేవుడు నీ జీవితంలో ఒక రోజున నువ్వు మాట్లాడాలి, కానీ నువ్వు మనసులో అనుకుంటే చాలు, అన్నీ నీ జీవితంలో సమస్తము సమకూడి జరిగేటట్లు దేవుడు చేయబోతున్నాడు. అలాంటి అధికారం నీకు ఇవ్వబోతున్నాడు, అలాంటి ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను రాజకుమార్తెగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయనకు పూర్తిగా లోబడినప్పుడు. అయితే చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిసిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందు ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకుని ఆయన చెప్పిన గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, శిష్యులతో ప్రభు చెప్పారు, నన్ను విడిచిపెట్టే ఒక గడియ రాబోతుంది, మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని చెప్పారు ప్రభు. అది ఎందుకు చెప్పారు అని అంటే, ప్రభువుకు తెలుసు, ప్రాణ భయం చేత యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చదివినటువంటి ఈ జాబితా, ఈ ప్రజలు ఎవరంటే, పాపం వలన కలిగే భ్రమ చేత జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. చాలామంది ఇప్పటికే విడిచిపెట్టేశారు. పాపము వలన కలిగే భ్రమ, ప్రాణ భయం వలన ఆ రోజున శిష్యులు యేసుప్రభువుని విడిచిపెట్టేసి
వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత తప్పు తెలుసుకున్నారు, ప్రభుని హత్తుకుని ప్రభు కొరకు హతసాక్షులుగా జీవించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది జీవితాల్లో పాపము వలన కలిగే భ్రమ చేత జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. భ్రమ వారిని లోకంలో ఏదో ఉంది, లోకంలో ఎంజాయ్ చేయొచ్చు, మనం చక్కగా మన ఇష్టానుసారంగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారే తప్ప ఈ జీవితం తర్వాత ఆ జీవితం నరకానికి వెళ్ళిపోతుంది అనేటువంటి కనీస భయము లేదు. కారణం ఏంటంటే పరలోకం ఉందని నమ్మట్లేదు, నరకం ఉందని నమ్మట్లేదు. అలా ఉందని ఎవరు చూశాడని ఎదురు ప్రశ్న, మూర్ఖపు ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు. ఉందో లేదో నువ్వు తెలుసుకునే లోపే నీ జీవితం నాశనం అయిపోతే ఇంకా దాని వలన ప్రయోజనం ఏమి లేదు. కానీ మంచిగా బ్రతకటం వలన ఈ భూమి మీద నీకు మంచి పేరు ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. నీ ఇష్టానుసారంగా జీవించటం వలన నీ మంచి భవిష్యత్తుని నువ్వు నాశనం చేసుకుంటున్నావు, సమాజంలో అనిపించుకుంటున్నావు, దేవుని దృష్టికి నిన్ను నీవు శాపగ్రస్తుడిగా కనపరుచుకుంటున్నావు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభుతో ఒక మాట చెప్తావా? దేవుని బిడ్డ, యేసయ్యా మీ పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడివై మమ్మల్ని అందరినీ ఏలుబడి చేస్తున్నటువంటి రాజాతి రాజువి, సైన్యములకు అధిపతి అయిన దేవుడివి, మీరు మా కొరకు ప్రాణం పెట్టి మేము మీతో ఉండాలని ఆ ఉన్నతమైన రాజ్యం కొరకు మాకెన్నో శ్రేష్టమైన బోధలు చేశాం. ఆ బోధకు, ఆ వర్తమానాలకు, మీ జీవం గల మాటలకు మేము లోబడి ఆ విధంగా జీవించేటువంటి విధేయత, భయము, భక్తి, లోబడే మనసు మాకు దయచేయమని చిన్న ప్రార్థన చేయగలరా? యేసయ్య రాత్రి మనతో అనేక విషయాలు మాట్లాడారు. ప్రభు జయించిన వారికి ఇచ్చే ఆధిక్యతలు, జయించిన వారికి ఆయన ఇచ్చేటువంటి విలువలు, జయించిన వారికి అనగా జయించుట అనేది బండ గుర్తు ఒకటి పెట్టుకోండి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవారే జయించిన వారు. దేవుడు చెప్పింది చేయకుండా వారి ఇష్టానుసారంగా జీవించేవారు ఓడిపోయిన వారు. దేవుడు వద్దన్నది చేస్తే నువ్వు ఓడిపోయావు, దేవుడు చెయ్యమన్నది చేస్తే నీవు గెలిచావు. అపవాది మీద గెలిచావు, అపవాది మీద జయం పొందావు, లోకం మీద జయం పొందావు. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నా దేవుడు చెప్పాడు, నేను ఆ ప్రకారంగా చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్పాడు, ఇది నేను చెయ్యను, చెయ్యొద్దని చెప్పినది నేనేది చెయ్యను. దేవుడు చెయ్యమని చెప్పింది ఏదైనా చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తాను. దేవుడు వద్దన్నది నాకెంత ఇష్టమైనా వదిలిపెట్టేస్తాను. నా ప్రభు కొరకు నా జీవితాన్ని పూర్తిగా ఆయనకే అప్పగిస్తున్నాను. నా మీద నాకు ఎట్టి అధికారం లేదు. నా దేవుడే నా మీద అధికారి, నా దేవుడే నా మీద రాజు, నా జీవితం రాజు ఆయనే, నా పరిపాలకుడు ఆయనే, పరలోకానికి సంబంధించిన రాజ్యానికి రాజు ఆయనే. నేను ఆయన రాజ్య పౌరునిగా, ఆయన రాజ్య సైనికునిగా, ఆ సైనికురాలుగా, పౌరురాలుగా ఆయన చెప్పింది చేసి ఆయన గౌరవిస్తే ఆయన సింహాసనాన్ని నాకు ఇస్తానని చెప్పారు. ఆయన ఒకానొకప్పుడు సాతానుడు ఆ సింహాసనం కోసం ఆశపడి శపించబడిన వాడై నెట్టివేయబడితే ఈ రాత్రి ఆ సింహాసనాన్ని నీకిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ సింహాసనం మీద నుంచి శాసిస్తే ఏదైనా జరుగుతుంది. ఈ భూమి మీదే నీకంటే అధికారం. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే అది అక్షరాలు అలా జరగాలి అంటే, నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరగాలంటే యేసయ్య చెప్పింది చెప్పినట్టు చేయి. ప్రస్తుతం నీ జీవితంలో కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? ఇదిగో నువ్వు అనుకున్నట్టుగా జరగట్లేదా? అయినా భయపడద్దు దేవుని బిడ్డ. యేసయ్య చెప్తున్నారు ఏమన్నా తెలుసా? ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అప్పుడు నేను మిమ్మల్ని పరీక్షిస్తాను.
ఆ పరీక్షలో నిలబడి దమ్ముగా ధైర్యంగా నా పక్షంగా నిలబడి నా యేసయ్య గొప్పవాడు, నా యేసయ్య సర్వ సృష్టికర్త, ఆయన చేయలేని కార్యం అంటే ఏమీ లేదు, ఆయన అద్భుతాలు సృష్టించగలిగిన దేవుడు, ప్రస్తుతం నాకు శ్రమగా ఉన్నా అది ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడని నీవు ఆ శ్రమలో కూడా దేవుని గట్టిగా పట్టుకొని ఆయన విడిచిపెట్టకుండా ఆరాధన సమయంలో ఆయన సన్నిధికి వచ్చి ప్రతి నియామక కూడికల్లో ఏ కార్యక్రమంలోనైనా దేవుని మీద అలగకుండా ప్రతి విషయంలో దేవుని కొరకు నేను ఎంతటి శ్రమకైనా ఎంతటి ప్రయాస పడటానికైనా నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని దేవునికి నీవు కనుపరుచుకుంటావా? నిన్ను నమ్మిన దేవుడు, నిన్ను గమనించిన దేవుడు, నిన్ను గుర్తించిన దేవుడు, నేను లోకమును జయించినట్టుగా నా బిడ్డ నువ్వు కూడా జయిస్తావు. ఒకానొకప్పుడు యేసయ్యను శిలువ మీద అందరూ హేళన చేశారు. ఇదిగో నీవే దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగయ్యా, ఇదిగో నీకంత శక్తి లేదు, నీకంత సామర్థ్యం లేదు, అందుకే ఓడిపోయిన వాడిగా శిలువ మీద దిక్కులేని సాగు సచ్చావని హేళన చేశారు. ఒక రోజు గడిచింది, రెండవ రోజు గడిచింది, మూడవ రోజు పునరుత్థానుడై మృత్యుంజయుడై తిరిగి లేచి పునరుత్థానుడై ఆయన మహామహిమతో ఎవరైతే కారు కోతలు కూశారో వారందరికీ ప్రత్యక్షమై ఇప్పుడేమంటారు? ఆ సజీవుడైన దేవుడే ఈ రోజు వరకు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎదుగో రోషముతో నింపి, నా పిల్లలారా నేను లోకమును జయించినట్టుగా మరణమును జయించినట్టుగా ఆ రోజున ఇదిగో ఈ లోకమును ఈ మరణాన్ని మీరు జయించి రెండవ మరణం వలన ఏ హాని చెందకుండా సరాసరి పరలోకములో నా సింహాసనం మీద కూర్చునే అవకాశం మీకు ఇవ్వబోతున్నాను. ఆ సమయం కొరకు ఎదురు చూడండి, అంతవరకు నమ్మకంగా ఉండండి. మీకు నేను జీవ కిరీటం ఇస్తాను. నా పిల్లలారా, ఈ భూమి మీద తుచ్చమైన అభిలాషల కొరకు ఆశపడి శ్రేష్టమైన జీవితాన్ని కాళ్ళదన్నుకోవద్దయ్యా. అమ్మా, నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. నీకు ఒక క్రొత్త పేరు ఇస్తానని రాత్రి వాగ్దానం చేస్తున్నాడు. దొంగల పురుగు అనబడేటువంటి ఆ పాత జీవితాన్ని సీతాకోక సిలుక అనబడే ఒక కొత్త పేరుగా దాని జీవితాన్ని ఎలాగైతే దేవుడు రూపాంతరం చెందించాడో ఈ రోజు అందరి చేత అనిపించుకునే నీ జీవితాన్ని సభాస్ అనిపించుకునేటట్లుగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీతోనే ఈ రాత్రి మాట్లాడాడు. నీ ప్రక్క వారికి ఈ మాటలు అర్థం కాకపోవచ్చు, నీ వెనుక వారికి ఈ మాటలు రుచించకపోవచ్చు. ఇదిగో విసిగిపోయి వెళ్ళిపోయిన వారికి ఒకవేళ ఈ సత్యం అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు ఎక్కడున్నా, దూరం నుంచి వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడిన మాట నీకు మాత్రమే అర్థమయ్యేటట్లుగా మరుగయ్యున్న మన్నాను దేవుడు నీకు తినిపించాడు రాత్రి. ఇది మరుగయ్యున్న మన్నా అందరికీ అర్థం కాదు, అందరికీ రుచించదు, అందరూ స్వీకరించలేరు. కానీ స్వీకరించే మనసు నీకుంటే పరలోకం మన్నా వంటి జీవవాక్యం నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పుని ఈ క్షణం నుంచి నీలో కలిగిస్తుంది. నీవు ధన్యుడు, ధన్యురాలని యేసయ్య చెప్తున్నారు. యాహాను, ఎంత పని చేశావయ్యా, బాప్తిసం ఇచ్చి యాహాను, నీ గురించి నేను గొప్పగా చెప్పాను, నా గురించి కూడా నువ్వు గొప్పగానే చెప్పావు. కానీ అనుమానంతో నీ పరువంతా తీసేసుకున్నావు కదయ్యా. నీకు శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని నన్ను అనుమానిస్తావా? నా ప్రియమైన వారు, ఇక్కడ ఉన్న వారిలో మీ జీవితంలో ఏదో దేవుణ్ణి అనుమానించే కారణాలు ఏవో ఉండి ఉండొచ్చు. కానీ రాత్రి నువ్వు నమ్మితే లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయిస్తాడు అనగా లోకస్తులు ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచించవు. లోకస్తులు ఆలోచించినట్టుగా ఆలోచిస్తున్నావంటే నువ్వు రక్త మాంసాలతో పుట్టినట్టుగానే ఉండిపోతున్నావు. కానీ ఆత్మ మూలంగా జన్మించిన అనుభవం ఈ రాత్రి నీలో కలగాలి అంటే లోకస్తులు ఆలోచించినట్టుగా, భక్తిహీనులు ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచించకూడదు. దేవుడు సర్వశక్తి గల దేవుడు. నన్ను అవమానించడానికి ఆయన చేతగాని దేవుడు కాదు, నన్ను సిగ్గుపరచడానికి ఆయన చేతగానుడు, అసమర్థుడైన దేవుడు కాదు. నేను నమ్ముచున్నాను ఈ రాత్రి ప్రభువా,
నువ్వు నాతో మాట్లాడే ప్రతి మాటను నువ్వు చెప్పినట్లుగానే బ్రతుకుతాను. నీవు నాకు ఈ రాత్రి ఏవైతే వాగ్దానాలు చేసావో అవన్నీ నా జీవితంలో నెరవేర్చబడేటట్లుగా నా అనుమానపు జీవితాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా. నన్ను క్షమించు తండ్రి. ఇంతవరకు శ్రమలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు అలిగాను, మందిరాన్ని కూడా మానేశాను, సేవకుల మీద కోపం పెట్టుకున్నాను. అయ్యా, ఎన్నో పర్యాయాలు మిమ్మల్ని నేను అనుమానించాను తండ్రి, తక్కువ అంచనా వేశాను ప్రభువా. నాకు ఏ కష్టం కలగకూడదు అన్నట్టుగానే నేను బ్రతికాను. కానీ ఈ రోజు నుంచి నాకు ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఎన్ని వచ్చినా, ఏమొచ్చినా నేను ఏమాత్రమో భయపడను, కృంగిపోను. వాటిని బట్టి నేను సనిగి మీకు విరోధంగా మాట్లాడనయ్యా. యేసయ్యా, నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నానని మనల్ని మనం పూర్తిగా అప్పగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.